వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. ఈ రోజు 21వ తారీఖు హెచ్ఓడి టవర్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ వాటర్ లెవెల్ ఎంత ఉంది ఏంటి అయితే చూపిద్దామని చెప్పి అయితే వచ్చేసాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అమరావతి వీడియోస్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకైతే ఇస్తూనే ఉంటాను. ఇదైతే హెచ్ఓడి టవర్స్ దగ్గర ఫస్ట్ టవర్ దగ్గర వాటర్ లెవెల్ అయితే ఎలా ఉందో ఏంటని చూపిద్దాం. మీరు మొన్న 2 రోజుల క్రితం పెట్టిన వీడియోలో అయితే లోన చూపించాను కదా! ఒక 10 ట్రాక్టర్లు అయితే లోన ఉండి వాటర్ అయితే తోడుతుంది. కానీ ఈరోజు అయితే చూస్తే మొత్తం మోటార్స్ మొత్తం ఆపేశారు. ఏంటా అయితే అనుకున్నాం. కానీ ఈ పెద్ద మోటార్స్ అయితే వచ్చినాయి. ఆటిల్ని లోనకైతే దింపి క్రేన్‌తో కూడా ఆల్రెడీ రెడీ అయితే చేశారు చూడండి. ఇంకా ఈ డీవాటరింగ్ ఇంకా బాగా త్వరగా అయితే అవ్వటానికని చెప్పి సరిపోవట్లేదని చెప్పి ఇంకో పెద్ద ఇంజిన్‌లు అయితే తీసుకొచ్చారు. అవి లోనకైతే తీసుకొనొచ్చి అవి మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు మామూలుగా మీరైతే చూడండి. ఇటుపక్క అయితే వాటర్ అయితే ఎలా ఉందంటే ఇప్పుడు మొన్న పెట్టిన దానికన్నా కొంచెం అయితే తగ్గిందని చెప్పి తెలుస్తుంది. ఇగో ఇది చూసారా? ఈ రెండైతే కొత్తగా అయితే తీసుకొచ్చారు. ఇది మధ్యాహ్నం కల్లా అయితే సెట్ చేస్తారంట. ఇగో చూడండి. బయట పడుతున్నాయి చూసారా? ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇవ్వండి ఇనప సువ్వలు అవన్నీ వాటర్ అయితే తగ్గింది. అలానే అంతకుముందు అప్పుడు వర్క్స్ జరిగేటప్పుడు లైట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ లైట్స్ కూడా బయట అయితే పడినాయి. మొన్న వీడియోలో అయితే కొంచెం అయితే పడినాయి, ఈ రోజు అయితే ఫుల్ గా పడినాయి. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా క్రేన్ తో అయితే మట్టి తోమారు. ఇంకొంచెం లోనకైతే తీసుకెళ్తారు అనుకుంటా మోటార్ని. ఇంకా చూడండి, ప్రజెంట్ అయితే ఇయే రన్నింగ్ లో అయితే ఉన్నాయి. అక్కడ డబుల్ మోటార్లు అయితే ఉన్నాయి కదా, ప్రజెంట్ ఈ రోజు ఆన్ లో అయితే ఇయే ఉన్నాయి. ఈ మొత్తం అయితే ఆఫ్ లో అయితే ఉన్నాయి. మరి కాసేపు ఆగాక మళ్ళీ ఒకవేళ స్టార్ట్ చేస్తారేమో. ఇటైతే చూడండి, ఆ చివరి దాకా అయితే వాటర్ అయితే తగ్గిపోయింది. ఇది కూడా చాలా వరకు తగ్గింది. ఇంకా మహా అయితే ఒక 4 అడుగులు 5 అడుగులు అయితే ఉండొచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 2 పెద్ద మోటార్లు అయితే పెట్టారని చెప్పి అన్నా కదా, అటువైపు అయితే ఇక్కడ డీవాటరింగ్ అయితే జరుగుతుంది. మన వచ్చినప్పుడు సెట్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇగో అదే ప్రజెంట్ రన్నింగ్ లో అయితే ఇవే ఉన్నాయి. ఇది లంచ్ కి అయితే వెళ్ళారంట. వచ్చిన తర్వాత అటువైపు కూడా స్టార్ట్ చేస్తారనుకుంటా. అయితే ఇక చూడండి, ఇవ్వండి ఇవి రన్నింగ్ లో అయితే ఉన్నాయి. అక్కడ రూట్ అయితే ఉంది కదా, ఆ రూట్ వైపు కూడా చాలా వరకు వాటర్ తగ్గిపోయింది. ఇటు కూడా అంతే, ఒక 2 రోజుల్లో అయితే మొత్తం వాటర్ అయిపోవచ్చు. ఇక్కడ హెచ్ఓడి టవర్స్ ఈ 3 టవర్ల దగ్గర వాటర్ లెవెల్ అయితే ప్రజెంట్ 21వ తారీఖు వాటర్ లెవెల్ అయితే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా హైకోర్టు దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా ఎంతవరకు ఉన్నాయో ఏంటో చూపిద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం హైకోర్టు దగ్గర డీవాటరింగ్ చేస్తున్నారు కదా, అక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది మీరు కూడా చూడండి. ఈ మొత్తం ఈ ఇక్కడ డీవాటరింగ్ జరగడం కోసం 88 లక్షలు అయితే ఖర్చు అయితే అయిందంట. ఇగో చూడండి, ఇక్కడ కూడా 4 ట్రాక్టర్లు అయితే ఉన్నాయి. అటుపక్క రెండు అయితే పెట్టారని చెప్పి అన్నా కదా, అటువైపు అయితే ఆన్ లో ఉన్నట్లు లేవు. మరి వాటర్ అయితే ఏం రావట్లేదు. ఇటు పక్క కూడా వచ్చేసి ఒక 4 అయితే ఆన్ లో ఉన్నాయి. కాదు వాటర్ కొంచెం స్లోగా అయితే వస్తుంది. ఇగో చూడండి, ఇంకొంచెం లోనకైతే ట్రాక్టర్ల లోనకైతే వెళ్ళి వాటర్ తగ్గడం వల్ల ఈ పైపు కూడా ఇది పెట్టారు. ఇంకా ఎక్స్ట్రా అయితే పెడతారేమో. కొన్ని రన్నింగ్ లోనే అయితే ఉన్నాయి, పనులు అయితే జరుగుతున్నాయి. పనులు ఎక్కడ కూడా ఈ డీవాటరింగ్ పనుల విషయంలో ఎక్కడ ఆగకుండా అయితే చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ
ఇది మొత్తం డీవాటరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని మామూలు టెస్టింగ్ అయితే చేసి మళ్ళీ కాంట్రాక్ట్ వేస్తారంట. అందులో ఎవరికి వస్తే వాళ్ళు మళ్ళీ ఈ టవర్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి వారు తీసుకుంటారంట. కొంచెం అక్కడ దగ్గరకైతే వెళ్ళి చూపిద్దాం. ఇది ఒక క్రేన్ కూడా అయితే ఉంది ఎప్పటికప్పుడు పనులు చేయడానికని. ఇది వాటర్ కొంచెం తగ్గితే లోనకైతే తీసుకొని వెళ్తున్నారు తోమి. ఇదిగోండి ఇక చూసారా వాటర్ కొంచెం అయితే బాగానే తగ్గింది. మొన్నటికి వాళ్ళకి కొంచెం బాగా తగ్గింది వాటర్. ఫ్రెండ్స్ అటు పక్కన 2 మోటార్లు అయితే ఉన్నాయి కదా, అవి కూడా అయితే ఆన్ లోనే ఉన్నాయి. కానీ వాటర్ స్లోగా రావడం వల్ల వాటర్ వెళ్తలేదని తెలియలేదు. ఇంజిన్లు అయితే ఆన్ లోనే ఉన్నాయండి. ఇంకా అక్కడైతే చూసారా మొత్తం చాలా వరకు అయితే బయట అయితే పడిపోయింది అటు సైడ్. ఇక ఇటువైపు కూడా మొత్తం లోన ఇనప మామూలు స్తంభాలు కూడా బయట పడిపోయినాయి. అంటే మ్యాక్సిమం ఇటు వరకు కూడా 70% అయితే అయిపోయింది. నాకు తెలిసి ఇటు కూడా అంతే, ఒక 4-5 రోజుల్లో అయితే ఈ వాటర్ కూడా మొత్తం అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది అయితే కామెంట్ అయితే చేయండి. మన ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.